వార్తల వివరాలు చూస్తే రాష్ట్రానికి మోంతా తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాను రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి మోంతా తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాన్ రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మోంతా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని, 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీర ప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లో నీటి మట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైంలో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఆర్&బి, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జి అధికారులను నియమించి తుఫాన్ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్ట్రేలియాలో 4 నగరాల్లో జరిగిన 7 రోజుల పర్యటన ఇంతటితో ముగిసిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, భారత్ ఆస్ట్రేలియా మండళ్లు, సముద్ర ఆహార సంస్థలు, క్రీడా కేంద్రాలు ప్రతి చోట చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. 7 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్ వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. ఇక నేటితో లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ముగిసిందని, దీనిపై మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆస్ట్రేలియా పర్యటనపై పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులను కలిశానని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని లోకేష్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో 4 నగరాల్లో జరిగిన తన 7 రోజుల పర్యటన ఇంతటితో ముగిసిందని, యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, భారత్ ఆస్ట్రేలియా మండళ్లు, సముద్ర ఆహార సంస్థలు ప్రతి చోట చాలా విషయాలు నేర్చుకున్నానని, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న ఈ సమయంలో మన శ్రామిక శక్తి మరింత బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించానని అన్నారు. పరిశోధన, అభివృద్ధి నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టానని, క్రీడలను కూడా ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకువెళ్లే పెద్ద అవకాశంగా తాను చూస్తున్నానని చెప్పారు. ఈ పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నానని, ఇవి త్వరలో ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే భాగస్వాములుగా మారతాయని నమ్ముతున్నానంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం గత సంవత్సరంన్నర కాలంగా చేస్తున్న అభివృద్ధిపై రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు సమావేశమైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. జగన్మోహన్ రెడ్డికి అసలు డేటా సెంటర్ అంటే ఏమిటో తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతల సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా ఈ భేటీ జరిగింది. నియోజకవర్గాల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని నేతలు నిర్ణయించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్ల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని, ఇక నుంచి వైసీపీ నేతల విమర్శలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమిష్టిగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని కూటమి నేతలు నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం గత సంవత్సర కాలంగా చేస్తున్న అభివృద్ధిపై, రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి సమావేశమైనట్లు వెల్లడించారు. వైసీపీ గతంలో చేసిన అక్రమాలన్నింటినీ బయటకు తీస్తామని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్కు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదని, పనికిరాని బ్రాండ్లు అమ్మిన ఘనత జగన్దే అంటూ దుయ్యబట్టారు. ఏపీ సురక్ష యాప్ను ఇప్పటి వరకు 2.5 లక్షల మంది వాడుతున్నారని తెలిపారు.
ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. తిరువురు ఘటనపై స్పందిస్తూ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమని అన్నారు. అయినా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూస్తున్నారని తెలిపారు. ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నిన్న కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది ఆయన చూస్తా ఉంటే. రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే వద్దంట. ఇది ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు. అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే మన దౌర్భాగ్యం. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ. గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనమందరం ప్రోత్సహించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేసిందని అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనమందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్కు 3 స్తంభాలు, విదేశీ, స్వభాష మరియు స్వభూష అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ 3 అంశాల ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తల్లి భాషపై గర్వం కలిగి ఉండాలని, మన సంస్కృతి వారసత్వాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు. భారతదేశం చారిత్రాత్మకంగా స్వయం సమృద్ధి కలిగిన దేశమని, ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా నేడు నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అయితే 1000 సంవత్సరాల విదేశీ పాలన తర్వాత మనం దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భారత్ ప్రపంచంలోని 3వ అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో భారతదేశం తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం భారత్ విఫలమవుతుందని భావించిన వేళ మనం స్వయం ఆధారంగా మాస్కులు, టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్ కూడా తయారు చేశామని, కోవిడ్ ముగిసే నాటికి మన దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించి 100కు పైగా దేశాలకు, అందులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా వ్యాక్సిన్ పంపినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ను కేవలం సిద్ధాంతంగా కాక ఆచరణలో చూపించారని పేర్కొన్నారు. One first largest economy, even before we celebrate our centenary independence by 2047. And like similarly, Andhra Pradesh also we are aiming, because most of you are from Andhra Pradesh also, we are aiming to build a Swarna Andhra by 2047, a healthy, wealthy and happy Andhra Pradesh. But in any country, any country to progress, people are expected to be healthy, because there is an integral relationship between the health and economic progress of any family for that matter, or any country or any state. Because I want you all be healthy and also contribute in making the state and also nation healthy. Thank you for giving me this opportunity. I hope the VC Sahab భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో పిలిస్తే కాస్త పిల్లలతో కొన్ని అనుభవం.
మొంతా తుఫాను ఈ నెల 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను కారణంగా ఎక్కడైనా విద్యుత్కు అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకునేలా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని బొక్సాంపల్లి సమీప పొలాల్లో చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి యువత పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు 7 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పన కోసం భూమి పూజ చేసినట్లు మంత్రి చెప్పారు. చాలా మంది యువకులకు నేను తెలియజేసేది ఒకటే, ఇది ఒక గొప్ప అవకాశం. ఖచ్చితంగా దీన్ని అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఏని మనం భయపడాల్సిన పని లేదు. పరిశ్రమ పెడితే ఖచ్చితంగా మనకు అసలు మన అదృష్టం ఏంటో గానీ మంచి రోడ్డుకే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ మనం శాంక్షన్ చేయించుకోవడం నిజంగా మన వరం అని కూడా తెలియజేస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కాదు, పరిశ్రమలు పెట్టడానికి, అది కూడా 2 ఏండ్లు సమయం ఇస్తారు. 2 ఏండ్ల సమయంలో విన్న పరిశ్రమ పెట్టకపోతే ఆ ప్లాట్ క్యాన్సిల్ అవుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. కట్టిన డబ్బులు 50% ఫస్ట్ కట్టించుకుంటారు. మళ్ళీ అయిన తర్వాత 50 ఓపెన్ అయిన తర్వాత 50% కట్టించుకుంటారు. కాబట్టి దయచేసి ఇక్కడున్న పెద్దలందరూ ముందుకు రావాలి. వేదిక పైన ఉన్నోళ్ళు కూడా అందరూ బాగా అవగాహన ఉన్నోళ్ళు కాబట్టి మీరు అందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా ఇంకా నలుగురికి స్ఫూర్తి అవుతారన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ముఖ్యంగా లబ్ధి పొందేది యువత అన్న విషయాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉపాలయమైన శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ లింగార్చన కార్యక్రమంలో దేవస్థాన ఈవో సీనానాయక్ పాల్గొన్నారు. భక్తులు ఈ సహస్రలింగార్చనలో ఉభయదాతలుగా పాల్గొనవచ్చని ఆయన వివరించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఒకవైపు దుర్గమ్మకు గాజుల మహోత్సవం జరుగుతుంటే మరోవైపు మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1000 మృత్తికా లింగాలకు దేవస్థాన వేద పండితులు లింగార్చన నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, విభూతితో పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో సహస్రలింగాలకు అభిషేకం జరిపించారు. ఋత్వికుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి సహస్రలింగార్చన నేత్రపర్వంగా సాగింది. వైఎస్ జగన్లో ఏదో తేడా కనిపిస్తోందని వెంటనే ట్రీట్మెంట్ చేయించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితో పలికారు. పబ్లిక్ మీటింగులో 1 గంట స్పీచ్ ఇచ్చేవారిని చూశాం కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టేవారిని ఎప్పుడూ చూడలేదన్నారు. అరగంట అసెంబ్లీలో కూర్చోలేని పెద్ద మనిషి ప్రెస్ మీట్లో 2.5 గంటలు మాట్లాడుతున్నారని సోమిరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోందని వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని హితో పలికారు. జగన్ ఒకప్పుడు బాలకృష్ణ అభిమానిగా ఫ్లెక్సీలు మోసిన వ్యక్తి అని, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేని జగన్ 2.5 గంటల పాటు అబద్ధాలతో ప్రెస్ మీట్లు పెట్టడం ప్రపంచ రికార్డుగా మారిందని అన్నారు. జగన్లో చాదస్తం కాదు, స్పష్టమైన తేడా ఉందని అన్నారు. ఒక నిజం లేకుండా అంతసేపు మాట్లాడే నాయకుడు ఎక్కడా లేడని సోమిరెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులు కూడా తనవిగా చూపించుకోవడం ఆయనకు అలవాటైందని అన్నారు. జగన్ తల్లి, చెల్లెలు ఆయనకు దూరంగా ఉన్నారు. కనీసం వారు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లి బ్రెయిన్ టెస్ట్ చేయించాలని సోమిరెడ్డి సూచించారు. 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు. 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్సా? ప్రెస్ను అడ్రస్ చేస్తావా? ఏమన్నా చాదస్తావా? ఏమైంది? ఏదో తేడా ఉంది. దాంట్లో ఏమన్నా ఒక్కటి నిజం ఉందా? లేదే? పచ్చి అబద్ధాలు.
రివర్స్ అంతా అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని వ్యతిరేకించటం, లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం. ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడలేం. మేము దాదాపు 45 years నుంచి 50 years నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది. కానీ నేను అనేది ఏంటంటే, ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి, సరే తల్లి చెల్లి పక్కన లేరు, భారతమ్మ అన్న తీసుకోపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి, లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి. కానీ పచ్చి అబద్ధాలు 2.5 గంట నాన్ స్టాప్గా 2.5 hours ప్రశ్న అడ్రస్ చేయటం అంటే, అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు 2.5 గంట మాట్లాడటం. అందుకని డెఫినెట్గా ఏదో ఉంది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లు చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీన్ షాట్లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు. కూటమి పక్షాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంబోజీ వినయ్ కుమార్ పేరుతో ఫేస్బుక్లో కరుడుగట్టిన వైసీపీ సపోర్టర్ ఫేక్ పోస్టులను పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనివల్ల అధికార కూటమిలో వైషమ్యాలు తీసుకురావడంతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీన్ షాట్లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్లను సైతం ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ అంశంపై తక్షణ విచారణకు ఆదేశించి ఈ ఫేక్ పోస్టుల మూలాలను శోధించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై ఆసక్తి పెంచుకొని ఆల్రౌండర్లుగా ఎదగాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో మార్పులు విద్యారంగంలో వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఒక కొత్త ఆలోచనతో వినూత్నంగా ఉండే విధంగా ఆలోచన చేయాలన్నారు. విజయవాడ గంగూరు సమీపంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత 2 రోజులుగా జరుగుతున్న ఎక్స్పోటెన్షియల్ విజ్ఞాన ప్రదర్శన ముగింపు కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పుస్తకాలతో కూడిన విద్య ఒక్కటే చాలదని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థిలోనూ అద్భుత సృజనాత్మక శక్తి ఉంటుందని, వాటిని వెలికితీయటానికి విద్యా సంబంధ విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు మాట్లాడుతూ, తమ విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలపై ఆసక్తి కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ నమూనాలతో కూడిన సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 60 మంది విద్యార్థులు రోబో, ఎయిర్ ట్యాక్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా నమూనాలతో మొత్తం 60 ప్రదర్శనలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, నగర పౌరులు సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ హర్ సిమ్రాన్ కౌర్ కపానీ, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మలత, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివశంకర్, కేఎల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ నదీం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రమ్ సోల్ టు స్క్రీన్ ఈసారి కాన్సెప్ట్ ఇస్ సోల్ టు స్క్రీన్. ఇప్పుడే హెడ్ ఆఫ్ ద స్కూల్ గారు సోల్ టు స్క్రీన్ కాన్సెప్ట్ ఎలా పెట్టడం జరిగింది, వాట్ ఆర్ చిల్డ్రన్ థింకింగ్, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి కాలంలో స్క్రీన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్క్రీన్ ఇన్ హ్యూమన్ లైఫ్, పిల్లలు హౌ ఆర్ దే గెటింగ్ ఇంపాక్టెడ్ బై ద ఎన్వైర్న్మెంట్, వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ యంగ్ కిడ్స్ టువర్డ్స్ దిస్ ఎన్వైర్న్మెంట్, especially ensconced in the IB curriculum which this school is providing in Vijayawada and amongst the best schools of IB curriculum in entire Andhra Pradesh. This is a good opportunity for myself and others to see the potential of the children and the way they are able to express themselves. I wish the children of Bloomingdale International School, the chairman and the entire staff and everybody involved in this program all the very best, and I wish them a great year ahead, a lot of success
and a lot of success for students and satisfaction for parents who send their children to. స్పాంటేనియస్గా ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ని ఎంతవరకు ప్రతి పిల్లవాడు అర్థం చేసుకున్నాడు అన్నదే ఎక్స్పోటెన్షియల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. అంటే పిల్లల్ని ఏదో బైహార్ట్ చేయించి దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద మనం చెప్పించడం అనేది కాకుండా ప్రతి ఆస్పెక్ట్లోనూ వాళ్ళు తీసుకున్న అంశాల్లో వాళ్ళు ఎంతవరకు రీసెర్చ్ చేసి ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతటి నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారు, లేకపోతే హౌ దే ఆర్, వాట్ ఈస్ దేర్ మైండ్ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ really they have grown and what reflections they have achieved as students in IB in Bloomingdale International School. అది ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. అందులో ఈరోజు జరిగే ఈ కార్యక్రమం మేమందరం చాలా ఇంట్రెస్టింగ్గా, వచ్చిన జడ్జెస్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతూ వాళ్ళు చెప్పే సమాధానాలు వింటూ దాన్ని ఆనందించడమే అన్నిట్లో కన్నా ప్రతి ఒక్కరికి ఇది చూడవలసిన విషయం. పిల్లల నిజమైన శక్తి, పొటెన్షియల్ ఏమిటి అన్నది ప్రజల అందరికీ, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళుగా కూడా ఎక్కడ తనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించిన నాయకత్వానికి ఈశ్వరయ్య కృతజ్ఞతలు తెలిపారు. పాలక వర్గాల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అమలు విషయంలో కేంద్రం మోసం చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తీవ్రంగా విమర్శించారు. సామాజిక సంక్షేమ హాస్టల్స్లో తాను చదువుకున్నానని, విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే అవకాశం ఇచ్చిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెజారిటీ మతాన్ని ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరిగినా స్పందించలేదని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపన్యాసాలతో మాయ చేస్తోందని, కానీ ప్రజలకు ప్రయోజనం కలగడం లేదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలతో ప్రజల హక్కులు, కార్మికుల కష్టాలు దోచుకునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు కేంద్ర నిర్ణయాలను సమర్థిస్తూ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవటం లేదని ఈశ్వరయ్య మండిపడ్డారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అమలు విషయంలో కేంద్రం మోసం చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరి వారి యొక్క ఆర్థిక భాండాగారాలపైన దెబ్బ కొట్టేటువంటి, అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భారతదేశం యొక్క ఐక్యతకు, భారత రాజ్యాంగ పీఠికలో రాసుకున్నటువంటి అంశాలకు భిన్నంగా ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో అలాంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరుడుగా భావించేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. తిరుపతి ఎస్వియులో యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యునిగా ఇప్పటివరకు కూడా పనిచేసి ఈ వారంలోనైనా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మనందరికీ ఇక్కడ చాలా మందికి వ్యక్తిగతంగా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన విజయవాడ మిత్రులు కూడా ఈ రోజు నుంచి కూడా పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈశ్వరయ్య గారికి ఏపీడబ్ల్యూజే తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు మానికొండ రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఎంపీ కేశినేని శివనాథ్పై కొలికిపూడి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎంఆర్కే మాట్లాడుతూ కొలికిపూడి పార్టీ శిక్షణ ఉల్లంఘించే మీడియా ముందు అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు. ఎంపీ కేశినేనిపై దాడి చేసినంత మాత్రాన అది ఆయనపై మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లపై కూడా దాడి చేసినట్లేనని అన్నారు. కొలికిపూడి నిజాయితీ గురించి ప్రశ్నించిన ఆయన, నీకు వైసీపీ నేతలే జెంటిల్మెన్ గా కనిపిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. తిరువూరు ప్రజలు నిన్ను గెలిపించారని ఇప్పుడు వారిని అవమానపరుస్తున్నావని మండిపడ్డారు. కొలికిపూడి కుట్రల నుంచి తిరువూరు నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్తపై ఉందని ఎంఆర్కే పిలుపునిచ్చారు. 5 కోట్లు ఎంపీ నేను అడిగారా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో నేను కీలక పాత్ర వహించాను. నాకు తెలీదా నీ పరిస్థితి? పొంగులేటి నుంచి వస్తాయి, డీకే శివకుమార్ నుంచి వస్తాయని, ఇంకా రాలేదని చివరకు
టీడీపీ నేతలు అభిమానులు ఇచ్చిన చందాలను కూడా దాచుకున్నది వాస్తవం కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ భార్య భర్తల 2 సంవత్సరాల అకౌంట్ స్టేట్మెంటు మీడియా ముందు ప్రవేశపెట్టగలవా? నువ్వు ఈరోజు వరకు ఎన్నోసార్లు ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాన్ని నిజమనేలా జనాలు నమ్మిస్తూ వైసీపీ నాయకులతో జతకట్టి అక్రమాలు చేస్తున్నావా లేదా? నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు. గౌరవ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు వైసీపీ అధికారంలో ఉన్న రోజునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తిరువూరు నియోజకవర్గానికి నిన్ను తీసుకొచ్చి గెలిపిస్తే నీ జాగీర్ అనుకుంటున్నావా తిరువూరులో అడుగుపెట్టిన అనడానికి? నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను కాబట్టే ఈరోజు వరకు పార్టీ క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాను. లేదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, కేసీఆర్ చిన్ని గారి అభిమానిగా, మా చెరుకూరు రాయసారి అనుచరుడిగా తిరువూరు నియోజకవర్గంలో నీ పరిస్థితి వేరేలాగా ఉంటుంది. మోడ్రన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్న పవన్ కళ్యాణ్ అని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి హైదరాబాద్లో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని జయభీమరావు పార్టీ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ఆరోపణలు చేశారు. అధికారంలో లేనప్పుడు సమస్యని నెత్తిపైకి ఎత్తుకొని బట్టలోడు తీసి కొడతా అన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారం వచ్చాక మరొకలా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. తన సినిమాలకు పెట్టుబడులు పెట్టేవారికి మంచి పదవులు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి అంశంలో వీరంగం వేసిన పవన్ అధికారంలోకి వచ్చాక ఈ విషయమే మర్చిపోయారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని, ఇప్పుడు అధికారంలో ఉండి తను చేసిన ఆరోపణలకు ఒక ఆధారం కూడా సేకరించలేదని అన్నారు. రాజకీయాల్లో పవన్ అద్భుతమైన నటన కనపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. జడా శ్రావణ్ కుమారు జయభీమరావు భారత్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏ విధంగా దీన్ని చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకెళ్ళాలి. మా పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు, మా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి రాజకీయాలను మార్చడానికి వచ్చినటువంటి ఒక దేవుడే పంపించినటువంటి ఒక దేవదూత. అలాంటి దేవదూతను పట్టుకొని మీరు రాజకీయాల్లో లంచాలు తీసుకుంటారని అంటారా అని లీగల్గా టీం అంతా విజయవాడలో అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం అద్భుత బాలయేసు దేవాలయం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరియమాత స్వరూప ప్రదక్షిణ, బాలయేసు స్వరూపమాతల విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనల నడుమ ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. గన్నవరం పురవీధుల్లో జరిగిన ఊరేగింపులో సంఘస్థులు, విశ్వాసులు అందరూ పాల్గొన్నారు. అల్లాపురం, దావాజిగూడెం, బిఎన్పురం, నాగవరప్పాడు సంఘాలు మరియు గన్నవరం టౌన్ పాల్గొన్నారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో రెవరెండ్ ఫాదర్ మరియదాసు, ప్రతిపాడు ఓఎఫ్ఎం క్యాప్ ప్రొవిన్షియల్ సుపీరియర్, ఎనికేపాడు మేరీమాత క్యాపుచియన్ ఫ్రాన్సిస్లు తమ సందేశాన్ని ప్రసంగించారు. గన్నవరం బాలయేసు ఆలయం రెవరెండ్ ఫాదర్ థామస్ విచారణకర్తల అధ్యక్షతన ఈ ఊరేగింపు జరిగింది. ఎలిజబెత్తమ్మని కలుసుకోవడానికి వెళ్ళింది. ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని చూడగానే నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని చెప్పింది. ఎందుకంటే మరియ తల్లి గర్భములో ప్రభువు ఉన్నాడు. మరియ తల్లి ఒక దివ్య మందసం. ఈనాడు బాలయేసుని, మరియ తల్లిని మనం తీసుకుంటూ, పాటలు పాడుకుంటూ, జపాలు జపించుకుంటూ మనందరం కూడా ప్రదక్షిణ చేసుకుని వెళుతూ ఉన్నాము అని అంటే ఇదే ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.